మౌగ్లీ, నువ్వు అనవసరంగా ఎందుకలా పరుగులు పెడుతున్నావు? నువ్వు ఆ డౌజీని పట్టుకోలేవని తెలుసు కదా. పట్టుకోలేనా? పట్టుకుంటాను ఖచ్చితంగా. నేను వదిలిపెట్టే సమస్య లేదు డౌజీ. చూడు మౌగ్లీ, డౌజీని నువ్వు పట్టుకోవాలని అనుకుంటే కాస్త తెలివితేటల్ని ఉపయోగించాలి. నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు టోబాకీ? నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు? నేను అనుకోకుండా ఇటువైపు వెళ్తూ ఉన్నాను. ఇంతలో నువ్వు ఆ పక్షిని పట్టుకోబోతూ కింద పడిపోయే తమాషా సన్నివేశాన్ని చూసి పొట్టపగలా నవ్వాను. తను వేగంగా వెళ్ళిపోయింది. మోగ్లీ, నీకు ఓ విషయం తెలుసా? ఈ అడవిలో ఉన్న అందరికన్నా నువ్వు చాలా నెమ్మదిగా పరిగెడతావు. ఏంటి? నేనా నెమ్మదిగా పరిగెడతానా? అవును మోగ్లీ, నీకన్నా ఆ పక్షి ఎంతో వేగంగా పరిగెడుతుంది. ఎంత వేగంగా వెళ్ళిపోయిందో నువ్వే చూడు. వాడి మాటలేని నువ్వు పట్టించుకోక మౌగ్లీ. నిన్ను మాటలతో రెచ్చగొట్టాలని చూస్తున్నాడు. నేను నీతో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు నేను తలబడితే ఖచ్చితంగా నేనే గెలుస్తానన్న ధీమా నాకు చాలా ఉంది మోగ్లీ. అయితే మన ఇద్దరి మధ్య పోటీ పెట్టుకుందాం టోబాకీ. ఏంటి, పోటీ పెట్టుకుందావా? అయితే పరుగుల పోటీ ఇంకా దూకే పోటీ పెట్టుకుందావా? మౌగ్లీ, నువ్వు జాగ్రత్తగా ఉండవు. ఇది వాడి కుట్రై ఉండొచ్చు. నేను పోటీకి సిద్ధం. ఒకవేళ నువ్వు పోటీలో గెలిస్తే ఏం కావాలి? తినడానికి నాకొక రుచికరమైన ఎముక కావాలి. సరే, అయితే తలపడదాం. ఎవరు గెలుస్తారో అది కూడా చూద్దాం. బాలు, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే. నాకు మీ పోటీకి ఎటువంటి సంబంధం లేదు. డౌజీ, నువ్వు కావాలంటే వెళ్ళు. నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎవరు ముందుగా నది ఒడ్డుకు చేరుకుంటారో వారే విజేతలు. సిద్ధమేనా? సిద్ధమే. 1 2 3. పర్వాలేదు, నువ్వు బాగానే పరిగెడుతున్నావు. కానీ ఈ పోటీలో చివరికి గెలిచేది నేనన్న విషయాన్ని మాత్రం మర్చిపోకు. నేను కావాలనే నెమ్మదిగా పరిగెత్తాను మోగ్లీ. ఇప్పుడు అసలు పోటీ ప్రారంభమవుతుంది, చూడు. నీకు దమ్ముంటే నన్ను ఓడించు మోగ్లీ. ఇప్పటికీ ఏం మించిపోలేదు. కావాలంటే నువ్వు ఓడిపోయావు, నేను గెలిచానని ఒప్పుకో. నువ్వు మరీ అంతగా ఆవేశపడకు. ఒక పోటీ ఉంది కదా, అందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. అవును, ఇంకొక పోటీ మిగులుంది, గెంతే పోటీ. ఆ ముద్దును చూసావా? దాన్ని ముట్టుకోకుండా దానిపై నుంచి దూకి వెళ్ళాలి. కావాలంటే ముందుగా నేను వెళ్తాను. ఈలోగా నువ్వు కొంచెం ఊపిరి పీల్చుకుని సిద్ధం కావచ్చు కదా. వేగంగానే గెంతావు గాని ఆ ముద్దును ముట్టేసుకున్నావు. ఇప్పుడు నీ వంతు. చూసావు కదా ఇది ఎంత ఎత్తుగా ఉందో. దూకగలనన్న నమ్మకం ఉంటే రా. ఒకవేళ నేను ముట్టుకోకుండా దూకగలిగితే ఎవరు విజేత అనేది ఎలా నిర్ణయిస్తావు? ఇంకోసారి ఈ 2 పోటీలు మళ్ళీ పెడదాం. అలాగే. సిద్ధంగా ఉన్నావా మౌగ్లీ? మొదలుపెట్టు. ఇక్కడ గుంటుందని ముందుగానే నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నువ్వు ఇందులో పడకుండా తప్పించుకుంటావు కదా, అందుకే చెప్పలేదు. ఏంటి అంటే ఇదంతా పథకం ప్రకారంగానే చేసావన్నమాట? అవును మోగ్లీ, భలే కనిపెట్టేశావు. నీకిప్పుడిప్పుడే విషయం బాగా అర్థమవుతోంది. అసలు నీకు ఏం కావాలో చెప్పు. నిన్ను షేర్ ఖాన్ కి బహుమతిగా అందించి ఒక పెద్ద బహుమతిని కొట్టేయాలన్నదే నా ఉపాయం. షేర్ ఖాన్ నిద్ర లేచిన తర్వాత సూర్యాస్తమయ సమయానికి ఇక్కడికి రమ్మని నేను ఆయనతో చెప్పాను. అంతవరకు నువ్వు ఓపిగ్గా ఇక్కడే ఉండు. నేను ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించాను. బలు చెప్పిందే నిజమైంది. ఇలా నక్కజిత్తు వేషాలు వేస్తాడని ముందే గ్రహించాల్సింది. నువ్వు నాకు సహాయం చేయాలి డౌజీ. టొబాకీ కావాలనే ఇలా కుట్ర పొందాడు. నువ్వు వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని బలుకి చెప్పాలి. అప్పుడు నన్ను రక్షించి తీసుకువెళ్తాడు. ఈ పాటికి మౌగ్లీ తిరిగొచ్చేసుండాలి కదా. పైగా వాళ్ళు వెళ్లి చాలాసేపైంది. ఎటువంటి ప్రమాదం లేదుగా? అసలు ఏమైంది? అసలు మూడో పోటీ జరగలేదు. నేను ముఖ్యమైన విషయం మర్చిపోయాను. అబ్బా, నువ్వేం కంగారు పడకు. నాకు మళ్ళీ గుర్తొస్తుంది. గుర్తు రాగానే చెప్తాను. నేను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి.
నాకిప్పుడు ఆలోచన వచ్చింది. మౌగ్లీ, ఆగు. నేను నీకన్నా వేగంగా పరిగెత్తగలన్న విషయాన్ని మర్చిపోయావా మౌగ్లీ? నువ్వు చెప్పిన మూడో పోటీ ఈ ఈత పోటీయేనా? జకాలా, మౌగ్లీ, నువ్వెక్కడున్నావు? మాట్లాడవే. అసలు నువ్వెక్కడున్నావు? బలు, ఇదే ఆ మొద్దు. మౌగ్లీ అటువైపే ఉండాలి, ఖచ్చితంగా నాకు తెలుసు. సరే, వెళ్దాం పద. డౌజీ, ఇక్కడ గుంతుందని ఎందుకు చెప్పలేదు? అవును, ఈ గుంట గురించి నీతో చెప్పలేదు. దీని గురించి అసలు మర్చిపోయాను. మౌగ్లీ ఎక్కడున్నాడో కనిపెట్టి వెంటనే ఇక్కడికి తీసుకురా. తనను నాకు సహాయం చేయమని చెప్పు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. చూడు జకాలా, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో. త్వరగా తప్పించుకుంటా బాకీ. ఇప్పుడు చెప్పు టొబాకీ, నేను నిజంగా సాహసవంతున్నా లేక పిరికివాన్నా? నేను అడవిలో అందరికన్నా నిదానమైన వాన్నా? చెప్పు. కాదు. నువ్వు చెప్పేది నాకు అసలు వినపడటం లేదు. కాదు. నువ్వు వేగంగా పరిగెట్టచ్చు, కానీ నువ్వు వేగంగా ఈత కొట్టలేవు. నేను అది ఒప్పుకుంటున్నాను. సరే, మూడో పోటీ ఎప్పుడు పెట్టుకుందామో చెప్పు. ఇంకో రోజు పెట్టుకుందాంలే. ఎప్పుడైతే అప్పుడే పెట్టుకుందాం. కానీ నువ్వు అందరితో ఏం చెప్పాలో తెలుసా? మోగిలి వేగవంతమైన వాడు, చాలా వేగంగా పనిచేస్తాడు అని చెప్పాలి. అతను ఒక గుంటలో పడిపోయాడు. ఏంటి, గుంటలోనా? ఎక్కడా? బాగానే అడిగావు, కానీ నాకు అసలు గుర్తు రావడం లేదే. ఆ తుండ దగ్గరేనా? అవును, ఆ మొద్దు దగ్గరేనదే. అక్కడెవరైనా ఉన్నారా? ఎవరి మాటలో వినిపిస్తున్నాయి, ఎవరు మాట్లాడరే. నేను ఇక్కడ గుంటలో ఉన్నాను. అవును, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఆ గుంటలో ఏం చేస్తున్నావు? వాళ్ళు తేనె కోసం వెతుకుతున్నావా? పరాచికాలొద్దు మౌగ్లీ, ఇప్పుడు నన్ను కాపాడు. ఎలాగైనా నన్ను బయటికి రప్పించు. కాపాడు. నువ్విప్పుడు అసలు ఏం చేస్తున్నావు మౌగ్లీ? కాస్త తెలివితేటల్ని ఉపయోగిస్తున్నా. డౌజీ, ఇప్పుడు మనం చక్కని ఆట ఆడుకుందామా? కానీ ఈ పోటీలో నేనే గెలుస్తాను. ఈసారి కూడా ఓడిపోవాలనుకుంటున్నావా? పట్టేసుకున్నాను, నేనే గెలిచాను. నిజంగా నువ్వు అదరగొట్టేశావు మౌగ్లీ, నువ్వే విజేతవి. ఈ అడవిలో కల్లా విజేతను నేనే. నన్ను బయటికి వదిలి మౌగ్లీ, ఇదేం పద్ధతిగా లేదు. ఆ జిత్తులో మారిన అక్క ఎప్పుడూ ఇంతే. చెప్పిన పనిని చెప్పినట్టుగా అస్సలు చేయడు. ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ అటువైపే ఉన్నట్టున్నాడు. ఇప్పుడు నేను వాణ్ణి తప్పకుండా పట్టుకుంటాను. టొబాకీ!